హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవి సుమలత గారు రచించిన హలో మీకో బహుమతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. కామాక్షి అరగంట నుండి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రకరకాల భంగిమల్లో తనను తాను చూసుకుంటోంది. పెళ్లికి ముందు సన్నజాజి మొగ్గల నాజుగ్గా ఉండే తను ఇద్దరి బిడ్డల తల్లయ్యేసరికి ముద్దుగా బొద్దుగా గుండ్రా ఇలా తయారైంది. బొండుమల్లె పువ్వులా ముద్దస్తున్నావోయ్ అని కామేశం అంటుంటే లోపల మురిసిపోతూనే మీరు మరీను అని చిరుకోపం ప్రదర్శించేది మొన్నటి వరకు. నందివర్ధనంలా సైజు మారిందోయ్ గాబరాగా భర్త అంటుంటే కాస్త కంగారు పడింది నిన్నటిదాకా. మమ్మీ, నువ్వు కితకితల సినిమా హీరోయిన్లా ఉన్నావని మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తున్నారు. చిన్ను స్కూల్ నుండి రావడమే మొదలుపెట్టాడు ఈరోజు. అవును మమ్మీ, నువ్వు బండదానిలా ఉన్నావు కదా, నేను అలా అయిపోతానని మా ఫ్రెండ్స్ అంటున్నారు. బిక్కమొహంతో అంది మున్ని కోరస్ పలుకుతూ. కాస్త పొద్దునే లేచి వాకింగ్కి వెళ్లడమో, జిమ్ సెంటర్కి వెళ్లడమో, ఎక్సర్సైజులు చేసుకోవడమో చేయకూడదటోయ్. బద్ధకము తగ్గుతుంది, ఒళ్ళు కరుగుతుంది. నిర్మోహమాటంగా చెప్తున్న కామేశం వంక నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు కామాక్షికి కూడా అందమంటే మక్కువే, కానీ టీవీ చూడడం అంటే మరీ ఇష్టం. కామేశం ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్లే వరకు కామేశం నోటికి దడిసి టీవీ పెట్టకుండా అతి కష్టం మీద ఆగుతుంది. మేము వెళ్లే వరకు టీవీ జోలికి వచ్చావంటే మేము అన్యాయం అయిపోతాము. తర్వాత నీ ఇష్టమే కాముడు. కామేశం మాటలకు తల ఊపక తప్పింది కాదు కామాక్షికి. తరువాత పని మనిషికి ఇల్లప్పగించేసి హాయిగా మంచమెక్కేసి అన్ని ఛానల్స్కి న్యాయం చేస్తుంది. టిఫిన్, భోజనం, మధ్య మధ్యలో ప్లేట్లు చిరుతిళ్ళు అన్నీ టీవీ ముందే. వండానా లేదా అన్నంత స్పీడ్గా వంటగదిలో నుండి కామాక్షి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ పప్పేనా, కాస్త మంచి కూరలు వండొచ్చు కదోయ్. కామేశం మాటలకు నవ్య కర్రీ పాయింట్లో వెజిటబుల్ కర్రీస్ బాగుంటాయంట. రమ్య స్వగృహ ఫుడ్స్లో 2 కూరలు కొంటే రసం ఫ్రీగా ఇస్తున్నారట, సిటీ ఛానల్లో చూపిస్తున్నారు అంటుంది కామాక్షి కళ్ళు రెపరెపలాడిస్తూ. నీ టీవీ పిచ్చిలో మా పొట్టలు మాడిస్తున్నావు అని విసుక్కుంటూ కర్రీ పాయింట్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు చేసేది లేక. పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లిన కామేశానికి అక్కడ కొలీగ్ కనిపించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు, మా సిస్టర్ రాలేదా అని కామేశాన్ని ప్రశ్నించాడు అతను. ఇదిగోరా ఇక్కడే ఉందిగా అంటూ కామాక్షిని చూపించాడు కామేశం. ఈసారి కమ్ము తినడం అతని వంతైంది. పాపం, ఆ అర్భకుడు కామాక్షిని పెళ్లిలోనే చూశాడు. మరి ఆ రోజు నుండి కామాక్షికి తన అందం పట్ల చీమ కుట్టినట్లయింది. వాకింగ్లు, జిమ్లకు వెళ్లి సమయం వృధా చేసుకోవడం సదరు కామాక్షికి నచ్చడం లేదు. టీవీ దగ్గర నుండి కదలకుండా ఒళ్ళు తగ్గే మార్గం కోసం అన్వేషణ ప్రారంభించింది. ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. ఎవరబ్బా ఇప్పుడు, ల్యాండ్ ఫోన్కి చేసే బదులు సెల్కి చేయొచ్చుగా. సనుక్కుంటూనే దొర్లుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళింది కామాక్షి. హలో, కామాక్షి గారా? నమస్తే మేడం, మేము గుంటూరు నుండి మాట్లాడుతున్నాము. మీ ఫోన్ నెంబర్కి లాటరీ బహుమతి లభించింది. హలో అనడమే తడవుగా, మాట్లాడే వ్యవధి లేకుండా అటువైపు నుండి అందమైన గొంతు పలకరించి మీకు బహుమతి వచ్చిందంటూ చెప్పగానే ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బైంది కామాక్షి. మాకా? ఏ గిఫ్టు అని ప్రశ్నించేలోగానే మీకు లభించిన బహుమతి సంఖ్య నమోదు చేసుకోండి అంటూ ఒక అంకె చెప్పింది. వ్రాయడానికి పేపరు పెన్ను సిద్ధం చేసుకునేలోగా ఆ గొంతు, మీకు ఉచిత బహుమతి కావాలంటే ఈ నెంబర్ గల మొబైల్కు ఫోన్ చేయండి అంటూ ఒక నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏ సమయంలో ఏ సీరియల్ ఏ ఛానల్లో వస్తుందో అవలీలుగా చెప్పగలిగే కామాక్షి ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోలేకపోయింది. అందుకు ఆ రోజంతా తనను తానే తిట్టుకుంటూనే ఉంది. కామేశం ఇంటికి వచ్చాక జరిగినదంతా చెప్పి కిలోల కొద్దీ బాధపడింది కామాక్షి. ఆ తర్వాత 2 రోజులు కామాక్షి ల్యాండ్ ఫోన్ రింగ్ అయితే చాలు పరిగెత్తింది. కాని ప్రయోజనం లేకపోగా ఆయాసం మిగిలింది. వారం తర్వాత తిరిగి అదే గొంతు, అదే పలకరింపుతో కాల్ వచ్చింది. నేను వారం రోజుల నుండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. ఆదుర్దాగా అంటున్న కామాక్షి మాటలు పట్టించుకోకుండా బహుమతి సంఖ్య, ఫోన్ నెంబర్ చెప్తుంటే గబగబా పక్కనే ఉన్న పుస్తకంలో నెంబర్లు వ్రాసుకుంది కామాక్షి. థ్యాంక్స్ అండి అంటున్న కామాక్షి మాటలు పూర్తి కాకుండానే అవతల ఫోన్ కట్ అయింది. వీళ్ళకి మరీ కంగారు ఎక్కువ అనుకుంటూ ఆ నంబర్కు ఫోన్ చేసింది. హలో, నేను కామాక్షినండి అంది కామాక్షి అటు నుండి ఎవరో ఫోన్ తీయగానే. చెప్పండి మేడం,
ఏం కావాలి అన్నాడు అతను. మాకు బహుమతి వచ్చిందని చెప్పి ఈ నెంబర్ ఇచ్చారండి గబగబా చెప్పింది కామాక్షి. కంగ్రాట్స్ కామాక్షి గారు, మీకు వచ్చిన బహుమతి సంఖ్య చెబితే మా అసిస్టెంట్ వచ్చి మీకు అందజేస్తాడు. మీ అడ్రస్ వివరంగా చెప్తారా మేడం అన్నాడు అతను. అంతే, ఆనందంతో ఉప్పొంగిపోయి కామాక్షి వివరంగా తమ అడ్రస్ చెప్పింది. బహుమతి వస్తుందన్న ఆనందంతో పిల్లల కోసం కామేశం తెచ్చిన స్వీట్లు ప్లేట్లు నిండా పెట్టుకుని టీవీ ముందు సెటిల్ అయింది. సాయంత్రం ఇంటికొచ్చిన కామేశం ఖాళీ స్వీట్ బాక్సులు, కామాక్షి పక్క ఖాళీ ప్లేట్లు చూసి బుర్ర గోక్కున్నాడు. కాముడు, మరీ అలా తిన్నావంటే మన గుమ్మాలు పెద్దవి చేయించాలేమోనే అన్నాడు. అంటే నేను బాగా తింటున్నానని ఏడుపా? గయ్యిమంది కామాక్షి. అది కాదే, అలా తినడం కూర్చోవడంలో మరింత లావైపోతున్నావు. పోనీ అలా టీవీ చూస్తూనే ఆసనాలు వెయ్యొచ్చుగా. ఆసనాలు చూపించే సమయంలో మరో ఛానల్లో సీరియల్ వస్తుంది. ఎలా చేయగలం చెప్పండి. ఇక తిండంటారా? తగ్గిద్దామని అనుకున్నాను, కానీ ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి మన అడ్రస్ తీసుకున్నారు. రేపు బహుమతి ఇస్తారంట. ఆ ఆనందంలో ఓ 4 స్వీట్లు తిన్నాను అంతే అంది తేలిగ్గా. వాడేమిస్తాడో తెలియదు గాని నిన్నైతే పట్టుకోలేకపోతున్నాం. మరోసారి బుర్రగొక్కున్నాడు కామేశం. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కామాక్షి ఎక్కువసేపు ఎదురు చూడకుండానే 4 యువకులు భుజానికి బ్యాగులు తలిగించుకొని ఇంటి ముంగిట వాలిపోయారు. కామాక్షి వీళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ పలహారాలు ఇచ్చింది. కామాక్షి చూపులన్నీ వాళ్ళ బ్యాగుల మీదనే. అది వాళ్ళు గమనించి మాటిమాటికి బ్యాగులు నిమురుకుంటూ శుభ్రంగా కామాక్షి పెట్టినవన్నీ లాగించేశారు. ఆ తర్వాత బ్యాగుల్లో నుండి ఒక బెల్టు, కూరగాయలు కత్తిరించే పరికరాలు బయటకు తీశారు. ఏమిటివి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది కామాక్షి. మీకు వచ్చిన బహుమతులండి. నిజానికి వీటి విలువ 3000 పైచులకే. మీరు చాలా అదృష్టవంతులు. మీకు చాలా చౌకగా 589 రూపాయలకే ఇస్తున్నాము. ఎంత తక్కువ రేటులో వీటిని మీ సొంతం చేసుకుంటున్నారో చూడండి. అదేమిటి, ఫ్రీ గిఫ్ట్ అన్నారుగా, డబ్బులు అంటున్నారేమిటి? తిరిగి గడుసుగా ప్రశ్నించింది కామాక్షి. అవును, ఉచితమే కదండి. అసలు రేటుకి మీరు తీసుకునే రేటుకి అసలు సంబంధం ఉందా? ఈ కత్తులు చూడండి, ఎంత షార్ప్గా అందంగా ఉన్నాయో. మేడ్ ఇన్ జపాన్. ఎన్ని కూరగాయలైనా నిమిషంలో కట్ చేసుకోవచ్చు. సమయం ఎంతో ఆదా అవుతుంది. ఇకపోతే ఈ బెల్ట్ చూడండి, మా షాపింగ్లో ఆర్డర్ చేస్తే బుక్ చేసిన 4 రోజుల వరకు దొరకడం లేదు. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ గుమ్మం ముందుకు వచ్చేసింది. మీరేమనుకోనంటే ఇంకో మాట కూడా చెప్తాను మేడం. వారిలో ఒకడన్నాడు. ఏమిటది? ఉత్సుకతగా అడిగింది కామాక్షి. మరేం లేదు మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ కాస్త బొద్దుగా ముద్దమందారంలా ఉన్నారు. ఈ బెల్ట్ ఉపయోగిస్తే అవలీలగా లావు తగ్గి నాజుగ్గా తయారైపోతారు. ప్రస్తుతం సినిమా హీరోయిన్లు, టీవీ యాక్టర్లు బరువు తగ్గించుకునేందుకు ఉపయోగించేవి ఇవే. ఎక్కువగా కష్టపడని అవసరం లేకుండా బరువు తగ్గిపోవచ్చు. టీవీ చూస్తుండగానే ఖాళీ సమయంలో బెల్ట్ వేసుకుంటే చాలు. మీరు వాడి చూడండి మేడం. మిమ్మల్ని చూసి మీ కాలనీ వాళ్ళు ఆశ్చర్యపోకపోతే చూడండి. టీవీ చూస్తూనే అన్న మాట కామాక్షి చెవుల్లోకి ముందు చొరబడింది. ఆనందంతో ముఖం చాటంతయింది. అయినా మీరు ఉచితమని చెప్పి ఇలా డబ్బులు వదలకుండానే కాస్త బెట్టు చేసింది కామాక్షి. మేడం, మీరు తీసుకుంటున్నది ఉచితంగానే, పే చేస్తున్నది మాత్రం సర్వీస్ ట్యాక్స్ అని అర్థం చేసుకోండి. మీ అందం కోసం ఆ మాత్రం చెల్లించలేరా? ఈ కూరగాయల కత్తులు వాడేటప్పుడు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో మీరే చూస్తారుగా. ఇంకేం మాట్లాడకుండా 589 రూపాయలు ఇచ్చి వాటిని సొంతం చేసుకుంది కామాక్షి. వాటిని ఎప్పుడెప్పుడు కామేశానికి పిల్లలకు చూపిద్దామని ఎదురు చూస్తున్న కామాక్షి చేతిలో, ఇదిగో నోయ్, నీకోసం ఏం కొన్నానో చూడు అంటూ ఒక కవర్ పెట్టాడు కామేశం. ఏమిటండి అంటూ విప్పు చూసింది కామాక్షి. బరువు తగ్గడానికి బెల్టు, కూరగాయలు కత్తిరించే కత్తులు మా ఆఫీస్కి కొందరు కుర్రవాళ్ళు తెచ్చి అమ్ముతుంటే కొన్నాను. టీవీ చూస్తూ కూరగాయలు కట్ చేసుకోవచ్చు. టీవీ చూస్తూ ఈ బెల్ట్ పెట్టుకొని బరువు కూడా తగ్గవచ్చు. ఖరీదు ఎంతో కాదు, 250 మాత్రమే. కామాక్షి ముఖం చూడకుండానే చెప్తున్నాడు. పాపం, కామాక్షి ముఖంలో అప్పటికే కత్తి పెట్టుకుని నెత్తురు చుక్కలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.